ఏంటి తల్లి ఇది? నిన్ను ద్వేషించే వాళ్ళని కూడా బాగుండాలని కోరుకుంటావే. నీకు ఆ భగవంతుడు ఎందుకిలా ఇన్ని కష్టాలు పెడుతున్నాడు? ఆ సీతమ్మ కూడా 14 సంవత్సరాలే వనవాసం చేసింది. కానీ నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టాల కడలిలో పోతేవిలాగా ఓర్పుతో ఈదుకుంటూ వచ్చావమ్మా. కానీ ఇప్పుడు అమ్మ తులసి, నీకోసం నీ క్షేమం కోసం అక్కడ సిద్ధు తన ప్రాణాలను పణంగా పెట్టాడమ్మా. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుందమ్మా. నీకు మంచి జరుగుతుంది తల్లి. అమ్మా, ఒక్కసారి లేమ్మా. నేను ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని మీటింగ్స్ ఉన్నా అన్నీ నీ తర్వాతే. ఎప్పుడూ వదిలిపెట్టనన్నావు కదమ్మా, నాతోనే ఉంటానన్నావు కదమ్మా. నువ్విలా మాట్లాడకుండా ఉంటే భయంగా ఉందమ్మా, ఏడుపొస్తుందమ్మా. నువ్వు లేకుండా, నీతో మాట్లాడకుండా నేను ఉండలేనమ్మా. అయ్యో అమ్మా తులసి, అమ్మా నువ్వు లేకపోతే నాకు రోజు అన్నం ఎవరు తినిపిస్తారమ్మా? నన్ను రెడీ చేసి స్కూల్కి ఎవరు పంపిస్తారమ్మా? నాకు నిద్ర రాకపోతే కథలు చెప్పి జోలు పాడతావు కదమ్మా. మరి నాకెప్పుడు కథలెవరు చెప్తారమ్మా? లేమ్మా, నాతో ఆడుకొని నన్ను నవ్వించేదెవరమ్మా? ఒక్కసారి లేమ్మా అమ్మా, లేమ్మా. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనన్నావు కదమ్మా, నాతో పాటే ఉంటానన్నావు కదమ్మా. ఒక్కసారి మాట్లాడమ్మా అమ్మా. అమ్మా అమ్మా, మీ అమ్మ తప్పకుండా కళ్ళు తెరుస్తుందమ్మా. మా తులసి, ఆస్తులు లేకపోయినా మీరే మా ఆస్తని మిమ్మల్నే చూస్తూ బతుకుతున్నామమ్మా. ఇప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్తావా తల్లి? ఒక్కసారి చూడమ్మా,